వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కోడిగుడ్డు కూర వండుతున్నాను చూడండి. ఇదిగోండి కోడిగుడ్లు, ఇవన్నీ వేయనులేండి. ఒక 5 ఎన్నో వేస్తాను. ఆనియన్స్ ఒక అరకిలో ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇంకా కట్ చేసుకుంటానండి. కోడిగుడ్లు ఇగురు వండి చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్డు ఇగురు. ఇలా చేస్తే చూడండి. స్టవ్ వెలిగించాను. స్టవ్ పై ఒక బౌల్ పెట్టాను. కట్ చేసిన ఆనియన్స్ వేసానండి. బౌల్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. రుచికి సరిపడా ఉప్పు వేసానండి. కాస్త మగ్గనిస్తున్నాను. కాస్త మగ్గిన తర్వాత దీనిలో వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తున్నానండి. నేను 1/2 లీటర్ పోస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఒక గ్లాస్ వాటర్ పోసేసాను. గ్లాస్ వాటర్ పోసాను. ఇంకా రుచికి సరిపడా కారం వేస్తాను ఇప్పుడు చూడండి. ఇదిగోనండి, కోడిగుడ్డు కూరకి రుచికి సరిపడా కారం వేస్తున్నాను. రుచికి సరిపడా మాత్రం వేసానండి. ఇప్పుడు కోడిగుడ్లు కొట్టి దీనిలో వేస్తాను. వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి. కోడిగుడ్లు కొట్టి ఇలా వేసాను. ఇంకా ఒక 5 నిమిషాలు ఈ కోడిగుడ్లు ఉడకాలంటే నేను ప్లేట్ మూత వేస్తాను. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా వేసుకోవాలి ఇగురు కోడిగుడ్లు కూర వండుకోవడానికి. చూడండి ఎంత బాగున్నాయో చందమామలు. ఇంకా ప్లేట్ మూత వేస్తున్నానండి. ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి. కోడిగుడ్లు ఉడుకుతున్నాయి. నేను 2 పచ్చిమిరపకాయలు కూడా కొంచెం తుంచి వేసానండి. కోడిగుడ్లు ఉడుకుతున్నాయి. ఉడికిన తర్వాత తిప్పేసుకోవాలి. చూడండి, ఇలా వండుకోవాలి కోడిగుడ్డు కూర. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి కోడిగుడ్లు ఎలా ఉడికినాయో చూపిస్తాను నేను. చూడండి, ప్లేట్ తీసేస్తున్నాను. ఇదిగోండి కోడిగుడ్లు ఇలా ఉడికినాయి కదా. ఇలా చేసుకొని గుడ్డు ఇదిగోండి గుడ్డు ఇలా మెల్లిగా ఇలా తిప్పేసుకోవాలి. అటుపక్కన కూడా ఉడికిపోతుంది. చూడండి చక్కగా ఇలా వాటర్లో గుడ్లు ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ ఎక్కువ పోసి వండుకోక్కర్లేదు. ఇలా తిప్పేసుకోవాలి. ఇలా గుడ్లన్నీ ఇలా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని ఈ వాటర్ డ్రై అయిపోయే వరకు కూర వండేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వండుకుంటే కోడిగుడ్ల కూర. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా ఉడికిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను చూడండి.
ప్లేట్ మూత వేసేస్తున్నాను. చూడండి కూర ఎలా ఉడికిందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇదిగోండి వాటర్ అంతా డ్రై అయిపోయింది, కూర ఉడికిపోయింది. ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర. చక్కగా ఉంది కూర. చక్కగా ఎవరి గుడ్డు వాళ్ళు వేసేసుకోవచ్చు. ఇలా చందమామ లోపల ఉడికి ఉంటుంది. కూర కాస్త టేస్ట్ చూసి చెప్తానండి నేను ఎలా ఉందో. చాలా సూపర్గా ఉందండి కూర. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు ఫస్ట్ టైం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. ఇంకా స్టవ్ కట్టేసుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.